సత్యం, ప్రకాశం, మీ ఇద్దరి స్నేహబంధం ఇలా ఉన్నంతకాలం ఈ ఇంట్లో బంధాలకి ఏ దిష్టి తగలదురా. ఈ మనిషి ఏంటి ఇంకా రాలేదు? లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి జరిపిస్తున్నాము అనుకుని తండ్రి కూతుళ్ళు తెగ సంబరాలు చేసుకున్నారు కదా. చేసుకున్నంతసేపు పట్టలేదు అత్తారింట్లో దాని జీవితం పూర్తవ్వడానికి. నా అల్లుడు సంస్కారవంతుడు, గొప్పవాడు అని ఊరేగారు కదా. ఆ మనిషికి శాస్తి జరగాల్సిందే. రాని యాండి, ఏమైందండి? అక్షయ్తో మాట్లాడారా? నేను చెప్పింది నిజమే అని ఇప్పటికైనా నమ్ముతారా? అక్షయ్ మన ఇంటికి తీసుకొచ్చేసారు కదా. ఎక్కడా అక్షయ? అక్షయ, అక్షయ, అక్షయ్ ఏదండి? యాండి, ఆగండి. అడుగుతుంటే ఏమి చెప్పరేంటి? అక్షయ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది అంటే ఆ ఇంట్లో అక్షయ అష్ట కష్టాలు పడుతున్నా చూస్తూ ఊరుకోవాలంటారా? నువ్వు కథలు కథలుగా చెప్పినట్టు అక్కడేం జరగలేదు. అల్లుడు గారు అక్షయ్ని ఒక్క మాట కూడా అనట్లేదు. అంటే అల్లుడు గారు వేరే కాపురానికి వెళ్ళడానికి అక్షయ్ని ఇబ్బంది పెట్టడం లేదు అంటారా? వేరే కాపురం రావాలని అల్లుడు గారు కండిషన్ పెట్టిన మాట నిజమే. పెళ్లి చూపుల్లో సత్యం ఆ సంగతి చెప్పకుండా దాచిన మాట నిజమే. అన్నీ నిజాలే అని చెప్తూ మళ్ళీ అక్కడ ఏమీ జరగడం లేదు అని చెప్తున్నారేంటి? ఆ ఇంట్లో అక్షయ్ ఏమైపోయినా పర్వాలేదా? అసలు ఏమైందండి మీకు? నాకేమైందన్న సంగతి అటుంచు. అక్షయ్ దీన్ని అసలు ఒక సమస్యగానే చూడట్లేదు.